హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా 2024 మే టైంలో రికార్డ్ చేసిన వీడియో. బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇది వీడియో ఎప్పుడు అంటే కంపెనీ చేంజ్ అయ్యాను. ఎందుకు చేంజ్ అయ్యాను అంటే కొన్ని రీజన్స్ వల్ల చేంజ్ అయ్యాను. మళ్ళీ వేరే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. సో అందుకని కంపెనీ చేంజ్ అయ్యాను. గ్యాస్ క్యారియర్లో ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను లాస్ట్ కంపెనీ లెఫ్ట్ అయిపోయి ఈ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను. సో ప్రజెంట్ అయితే హోటల్లో ఉన్నాను. ఇంకా జాయినింగ్ అయితే ఉంది. జాయినింగ్ వచ్చేసరికి దుబాయ్ నుంచి ఫస్ట్ టైం దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్లో ఫుజైరా నుంచి జాయినింగ్. ఫుజైరా కోర్ఫక్కన్, ఎవరన్నా ఐడియా ఉంటే ఉండుంది. సో మొత్తం ఇంకా జర్నీ అనేది ఎలా అయింది ఏంటి అని మొత్తం చూడండి మీరు. ప్రజెంట్ అయితే హోటల్లో ఉన్నాను. చెక్అవుట్కి రెడీగా ఉన్నాను. నేనున్న రూమ్ ఇది. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా క్యాబ్ వస్తుంది. ఏజెంట్ వస్తున్నాడు. చెన్నైలో ఉన్న ప్రజెంట్ ఈ హోటల్ అయితే చెన్నై. మొత్తానికి అయితే ఇంకా మన ఫ్లైట్ జర్నీ అంతా అయిపోయిన తర్వాత మనం దుబాయ్లో అయితే ల్యాండ్ అయ్యాము. ఇది మొత్తం దుబాయ్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం చూస్తున్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్, అయితే బాగుంది. మీరు కూడా చూడండి ఒకసారి దుబాయ్ మొత్తం ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది. ఇంకా నేను జాయిన్ అయ్యే షిప్ ఎక్కడుంది, మధ్యలో ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం ఇందులో కవర్ చేస్తాను మ్యాక్సిమం. నేను దిగింది దుబాయ్లో. ఇంకా అక్కడ నుంచి ఫుజైరా వెళ్ళాలి కార్లో. సో మొత్తం చూడండి ఒకసారి. ఎటు చూసిన ఎండ, ఎడారి, ఇసుక తప్ప ఏం లేదు. ఎండ బాగుంటుంది కానీ చూడండి వీడియో అంతా. మొత్తం దుబాయ్ ఎయిర్పోర్ట్, నేను దిగిన ఎయిర్పోర్ట్ మొత్తం చూపించాను. సో ఇక అదంతా చూడండి. మళ్ళీ నేనైతే ఇక లగేజ్ కోసం వచ్చాను. ఇది మొత్తం చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది. అయితే మాత్రం దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా డిఫరెంట్గా ఉంది. అన్ని ఎయిర్పోర్ట్స్ చూసాను కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ కొంచెం ఎందుకు నచ్చింది. డిఫరెంట్గా ఉంది మొత్తం మంచిగా. సో ఇంక మొత్తం చూడండి ఒకసారి. సో మొత్తానికైతే మనం కార్లో వచ్చేసాము. ఇంక ఏజెంట్ చెన్నై అతను. ఆల్మోస్ట్ సింగపూర్ అండ్ ఈ దుబాయ్ సైడ్లో 90% అంతా చెన్నై వాళ్ళు, కేరళ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో ఇంకా కారులో ఎక్కేసి వెళ్తున్నాము. నేను వెళ్ళాల్సిన హోటల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా రిమైనింగ్ సిటీ అంతా లైట్గా చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందో ఏంటో.
చూస్తున్నారు కదా దుబాయ్ అంటే ఏదో అనుకుంటారు కానీ అంటే ఉన్నాయిలే కొన్ని మెయిన్ టౌన్లోనే మాత్రమే మనకి ఈ బిల్డింగ్స్ అవి కనిపిస్తాయి. ఇంకా వన్స్ రోడ్ ఎక్కామంటే మాత్రం చుట్టుపక్కల ఇసుక తప్ప ఇంకేముండదు ఎడారిలో. ఇక్కడ టైం వచ్చేసరికి మార్నింగ్ 8 అయింది, కానీ 8కి కూడా ఒకసారి ఎండ చూడండి ఎట్లా ఉందో. మనకు మధ్యాహ్నం ఎలా ఉండేది అయితే ఎండ ఇక్కడ అలా ఉంది. ఇది ఒక సైడ్ ఏమో ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కార్లో, ఈ కార్లో మాకు రైట్ సైడ్ ఏమో షార్జా అంట, మాకు లెఫ్ట్ సైడ్ ఏమో ఇంకొక వేరే పేరు అది చెప్పాడు. సో అట్లా ఉంటాయి అంటే ఇక్కడ అన్నీ. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక్కొక్క బోర్డర్స్ అంటే ఇవన్నీ. సో ఇంకా అలా అలా వెళ్తున్నాం. చూడండి, ఇంకా ఎమిరేట్ చూసిన ఏమి ఉండదు. మధ్య మధ్యలో కొన్ని ఇలా మీ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఒకటి, ఇది షార్జాలో ఉన్న మసీద్ అంట. సో ఇంకా చూస్తూ ఉండండి, బాగానే ఉండిద్ది అంతా. ఫైనల్గా ఫుజారా అయితే ఎంటర్ అయిపోయాము. ఇది మొత్తం ఫుజారా స్టార్టింగ్, ఫుజారా టౌన్. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ హోటల్కి వెళ్తాము. హోటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మొత్తానికి ఒక 2-3 అవర్స్ కార్ జర్నీ తర్వాత అయితే హోటల్కి వచ్చాము. ఈ హోటల్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఇక్కడే కామన్గా దిగుతూ ఉంటారు ఈ హోటల్లో. అది నాకు ఇచ్చిన సిమ్ కార్డు. ఈ హోటల్లో రాగానే సిమ్ కార్డు ఇచ్చారు వాడుకోమని చెప్పి. హోటల్ ఎలా ఉంది, బయట ఎలా ఉంది కూడా చూడండి ఒకసారి. మొత్తం పెద్ద సిటీ ఏం కాదు, చిన్న సిటీ ఇక్కడ. మొత్తం ఈ తక్కువే ఉంటాయి మొత్తం. బయట అయితే మొత్తం ఇలా ఉంది, చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం. ముందేమో రూమ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఏమో మళ్ళీ ఏజెంట్ వచ్చేసరికి జాయినింగ్ ఉంది, సో రూమ్ క్యాన్సిల్ అయింది. ఒక 2 అవర్స్ వెయిట్ చేయమని చెప్పాడు. ఇంక నేను బయటకు వచ్చేసి ఆ 2 అవర్స్ అలా టైంపాస్ చేద్దామని చెప్పి వచ్చాను.
లగేజ్ లోపల పెట్టేసి ఇంకా అలా బయట తిరిగేసి కొంచెం అటు ఇటు మళ్ళీ బ్యాక్ టు హోటల్ అండ్ బ్యాక్ టు షిప్. ఇది సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటే కనుక మళ్ళీ చేస్తున్నంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.